ఒక అడవిలో కొన్ని జంతువులు చాలా సంతోషంగా జీవిస్తున్నాయి. ఆ జంతువులలో ఒక ఏనుగు ఉండేది. ఆ ఏనుగు చాలా మంచిది. ఆ ఏనుగు దయకలది కూడా. అడవిలో జంతువులన్నింటికీ అది సాయం చేస్తూ ఉండేది. అడవిలో జంతువులన్నీ ఆ ఏనుగుతో చాలా స్నేహపూర్వకంగా ఉండేవి. అది చూసిన ఒక నెమలి ఆ ఏనుగు మీద ఈర్ష్యపడుతూ ఉండేది. ఒకరోజు ఆ నెమలి మామిడి చెట్టు మీద కూర్చొని ఉంది. అటుగా వచ్చిన ఏనుగు ఆ నెమలిని పలకరించింది. కాని ఆ నెమలి ఆ ఏనుగును పట్టించుకోలేదు. అప్పుడు ఏనుగు మళ్ళీ నెమలితో ఇలా అంది, అయ్యో, ఏంటి నెమలి, నేనంటే నీకు అసలు గిట్టడమే లేదు. అడవిలోని అన్ని జంతువులు నాతో ఎంతో స్నేహంగా ఉంటాయి. అడవిలోని అన్ని జంతువులతో బాగానే ఉంటావు. కానీ నా ఒక్కదానితో నువ్వెందుకు ఇలా ఉంటావు అని అంది ఏనుగు. ఏనుగు మాటలకు నెమలి ఇలా సమాధానం ఇచ్చింది, ఈ అడవిలో అందరికంటే అందమైన దానిని నేనే. కానీ ఈ అడవిలో జంతువులు నన్ను పట్టించుకోవడమే లేదు. దానికి కారణమైన దానివి నువ్వు. అప్పుడు ఏనుగు ఇలా అంటుంది, చూడు నెమలి, మనతో అందరూ మంచిగా ఉండాలంటే మనం వారికి సహాయం చేస్తూ మంచిగా ఉండాలి. ఎవరికైనా కష్టం వస్తే మనదిగా భావించి ఆ కష్టాన్ని తీర్చాలి. అప్పుడే అందరిలో మనకు గౌరవం లభిస్తుంది. కానీ నెమలి ఆ ఏనుగు చెప్పిన మాటలను ఏమాత్రం పట్టించుకోలేదు. ఒకరోజు నెమలి కాలికి దెబ్బ తగిలి నడవలేకపోతుంది. ఆ నెమలి ఎటు కదలకుండా ఒక చోట కూర్చుండిపోయింది. నెమలి దెబ్బ తగిలి కూర్చోవడం చూసిన ఏనుగు నెమలి మీద జాలిపడింది. నెమలి బాధతో విలవిలలాడిపోతుంది. ఆ నెమలి ఏనుగుని ఏమైంది అని అడిగింది. అప్పుడు నెమలి ఇలా సమాధానం ఇచ్చింది, ఒక చెట్టు మీదకి ఎగిరి వెళ్తూ ఆ చెట్టు కొమ్మ తగిలి కింద పడిపోయాను. ఆ చెట్టు కొమ్మ నా కాలికి తగిలి గాయమైంది అని చెప్పింది నెమలి. నెమలి మీద జాలిపడి ఆ ఏనుగు నెమలిని తన వీపు మీద ఎక్కించుకుంది. ఆ తర్వాత రోజు ఆ ఏనుగుని క్షమించమని వేడుకుంది. తన తప్పు తనకు అర్థమైందని చెప్పింది. ఆ రోజు నుంచి ఆ నెమలి అడవిలో జంతువులన్నింటితో చాలా స్నేహంగా ఉండేది. నా ఛానల్లో స్టోరీస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.